అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ దోశ, స్పెషల్లీ ఫర్ కిడ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు దోశ బ్యాటర్, ఎగ్స్, ఇది వచ్చేసి మీకు పుట్నాల పొడి, ఇది ఎల్లిపాయ కారం అంటారు కదా అది, చిప్స్, ఎగ్ బీట్ చేసి పెట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను, కొత్తిమీర, మైనీస్, ఆయిల్. కావలసిన పదార్థాలు ముందుగా మనము తయారు చేయ విధానంలో ప్యాన్ పెట్టాలి. దీనిపైన నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ తోటి గ్రీస్ చేస్తాను, ఎందుకంటే దోశ అతుక్కోకుండా ఉండడానికి. ఓకే, దీని తర్వాత బ్యాటర్ని కొంచెం కలుపుకొని, మీకు ప్యాన్ కొంచెం వేడి కావాలి. అందరూ చేస్తారు ఎగ్ దోశ, కాకపోతే నేను కొంచెం స్పెషల్గా కిడ్స్ కోసం చిప్స్ అండ్ మైనీస్తో సర్వ్ చేస్తున్నాను. ఇలా వేసినాక కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ యాడ్ చేశాక మీరు దీనిపైన ఎగ్ వచ్చేసి ఒక ఎగ్ తీసుకున్నాను, జస్ట్ బీట్. దీంట్లో ఏం వేయట్లేనండి నేను సాల్ట్ అలా, ఎందుకంటే దీన్ని పైకింగ్ చేస్తాం కదా, వేసేస్తాను. ఇది కొంచెం మంచిగా కావాలి. ఎల్లిపాయ కారం, మీ దగ్గర ఇది లేకపోతే ఓన్లీ మనం యూజ్ చేసే రెగ్యులర్ మిర్చి వేసుకోవచ్చు, మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ అవసరం లేదు, నేను నా సైడ్ నుంచి స్పెషల్గా యాడ్ చేస్తున్నాను. ఇది పుట్నాల పొడి, కొంచెం టేస్ట్ కోసం. కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనం ఎగ్లో సాల్ట్ వేయలేదు కదా, లైట్గా సాల్ట్ వేసాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా, మీకు బాగా కాలుతుంది. టర్న్ చేస్తున్నానండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే ఎగ్ కదా, స్మెల్ రాకుండా ఉండడానికి. అంతే అండి, ఇది కాలితే మనది ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. మనం ఆయిల్కి బదులు బటర్ వేసుకున్నా కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది దీనికి. నేను ఇప్పుడు ఆయిల్తో వేస్తున్నాను కదా. ఇది కలర్ఫుల్ ఎగ్ దోశ. నేను దీన్ని ఎలా సర్వ్ చేస్తాను చూడండి. ఈ ఎగ్ దోశ రెడీ అయిందండి.
ఇది ఏంటంటే చిప్స్తో పాటు మైనీస్తో సర్వ్ చేస్తాను అన్నాను కదా. ఇలా సర్వ్ చేస్తే పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారు. ఒక 2 to 3 ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ your time. Please subscribe, share and comment. Thank you.